తలుచుకోవాలనైనా 21 మార్లు రాజులందరినీ ఆయన సంహరించినప్పుడు ఒక్కడు కూడా లేకుండా చేసినప్పుడు ఆ గొడ్డలను ఇక్కడే కడిగాడయ్యా, అందుకని దీనికి సమంత పంచకం అని పేరు వచ్చింది అన్నాడు. అయ్య బాబోయ్, పరశురాముడు అంత పని చేశాడా? ఆ కథ ఒకసారి చెప్పవయ్యా అన్నాడు. సరే, మనకి పరశురాముడి కథ స్థూలంగా తర్వాత జరిగిన వృత్తాంతాలన్నీ తెలుసును, కానీ అసలు పరశురాముడి జన్మ విషయంలో ఒక చిత్రమైనటువంటి విషయం ఉంది. మన మనస్తత్వాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి అందులో ఒక ప్రస్తావన ఉంటుంది. స్వార్థం అనేది ఒక్కసారి ప్రవేశించింది అంటే తల్లి కూతుళ్ళు కూడా విపరీతంగా మారిపోతారు. తల్లి కూతుళ్ళు కూడా. దానికే ఈ కథ ఉదాహరణ. గాధి అని ఒక మహారాజు ఉండేవాడు. ఆయనకు ఒక కుమార్తె ఉంది, సత్యవతి ఆవిడ పేరు. ఆ సత్యవతిని ఋషికుడు అనే మహర్షికి ఇచ్చి పెళ్లి చేశారు. సరే, వారి దాంపత్యం బాగానే సాగుతుంది. వారే కొంతకాలం సంతానం వద్దనుకున్నారు. దానికి తగిన బ్రహ్మచర్యం పాటించారు. బిళ్ళలు వాడలేదు. బిళ్ళలు వాడటం గొప్పతనం కాదు, బ్రహ్మచర్యమే పాటించాలి సంతానం వద్దనుకున్నారు. అదే గొప్ప నియమం. గాంధీ గారు సైతం అదే అభ్యాసం చేశాడు. ఎందుకని బిళ్ళలు వాడటం, యంత్రాలు వాడటం అది బ్రహ్మచర్యం అనిపించుకోద్దని. దాని గొప్పతనం వేరు. అందుకని బ్రహ్మచర్యాన్ని పాటించారు. సరే, తర్వాత ఎప్పుడో ఒకసారి ఈ ఋషికుని భార్య సత్యవతి, స్వామి సత్సంతానాన్ని కలగాలి కదా, వివాహానికి సార్థకత అదే కదా, హరయన్ వంశము నిల్పనే కదా వివాహము, మరి అట్టి వైవాహిక స్ఫురణం ఎప్పటికెన్నడూ కలిగి. అలాంటి వివాహం ఎప్పుడు అయింది? ఇంకా సంతానం లేకపోతే ఊళ్ళో వాళ్ళు కాస్త సూటిపోటి మాటలు అంటూ ఉంటారు. మీ ఆయన ఇంత మహర్షి అయినా ఇంకేమైనా సంతానం పని ఏమైనా ఉందా అని అంటారు సహజంగా. మహర్షులు పుడతారని ఆలోచిస్తారు కదా. నాకు మీ వంటి సంతానం కలగాలి, తపోవంతుడు కలగాలి, తేజోవంతుడు కలగాలి, శాంతమూర్తి కలగాలి. పాపం ఆ సత్యవతీదేవి అడిగింది. అడిగితే ఆయన ఒక నవ్వు నవ్వి తన తపశ్శక్తితోటి ఒక హోమాన్ని అక్కడ యజ్ఞం చేసి అక్కడ చెరువులను తయారు చేస్తారు. మనం వాడుకునే చెరువులు పునరుద్ధరణ కాదు, చకార అకారము, ఇది చంద్రుల్లో అందుకని చెరువులు తయారు చేసి పదార్థాలు హోమంలో వేసేటువంటి హోమ ప్రసాదంగా స్వీకరిస్తారు కూడా. అలా 2 గిన్నెల్లో 2 చెరువులు తయారు చేసి, ఇదిగో ఇవి ఒకటి తయారు చేసి, ఇదిగో ఇది నువ్వు సేవించు, దీనివల్ల నీకు అనుకున్న సంతానం కలుగుతుంది అంటాడు. అంటే ఈవిడ తిన్నగా ఉండక కాస్త ఏదో మనం ఎంతసేపు మనకు ఇటువంటి సందర్భాల్లో మన గురించి ఆలోచించుకోవాలి. ఎందుకంటే నాతో పాటు ఇంకా 4 ఉన్నారంటే పంపలు అంటుకుంటాయి. కొన్ని అతీతమైన విషయాలు ఉంటాయి. అక్కడేమో మన వాళ్ళందరినీ రాకూడదు. అక్కడికి వారికి యోగం ఉండవు. మనమేం చేయమని ప్రయత్నించినా కుదరదు అది. అందుకని మా అమ్మకు కూడా సంతానం లేదు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, నేనే ఆడపిల్లని అయిపోయాను, మగపిల్లలు లేరు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు మంచి సంతానం కలగాలి. అందుకని మా అమ్మ గురించి కూడా ఓ చెరువు తయారు చేయండి. ఇది ఏమన్నా ఏమిటి అదనంగా ఎవరో వచ్చారంటే ఓ పాల ప్యాకెట్ బయట నుంచి కొనుక్కురావడానికి, ఇంకొక 2 వచ్చారని కానీ 1 లీటర్ పట్టుకురావడానికి ఓ ప్యాకెట్ అని అడిగితే ఆయన నవ్వు ఆ గొడవ నీకు ఎందుకంటే, సరే మరి భార్య వినదుగా, చెప్పిన మాట వినని వాళ్ళనే భార్య అంటారు, చెప్పిన మాట విన్నట్టు నటించేవాళ్ళని భర్త అంటారు. మొత్తం మీద ఒకరి మాట ఒకరు వినరు. వింటే సంసారాలు ఎలా ఎందుకుంటాయి? వినని వాళ్ళని భార్య అంటారు నేరుగాను, విన్నట్టు నటించేటారు కానీ చేయడు, నటిస్తాడు. అలా విన్నట్టు నటించేవాడిని భర్త అంటారు. అందుకని సరే ఇంతేరా బాబు మేడం వినరా అనుకుని, సరే ఇప్పుడు నీకేం కావాలి? మీ అమ్మ కూడా సంతానం కావాలి, ఇంతే కదా, పురుష సంతానమే కదా, మంచిదని ఇంకో చెరువు తయారు చేసి ఇగో ఇది ఆవిడకి, ఇది నీకు. ఎందుకంటే మీ నాన్నగారు క్షత్రియుడు, ఆయనకి రాజ్య పరిపాలనకి మనకొచ్చేటువంటి ఉత్తమ సంతానం కలగాలి. నీకేదో తపస్సు అది అన్నావు, మంచిది, నీకు అటువంటి సంతానం కలుగుతుంది. అందుకే నేను సరిగ్గా తయారు చేసి చూసుకోండి, ఇది మీ అమ్మకి, ఇది నీకు. మళ్ళీ ఓసారి గిల్లి చెప్పాడు, ఇది మీ అమ్మకి, ఇది నీకు, జాగ్రత్తగా స్వీకరించండి. మంచిదండి. వీళ్ళని చూడడానికి వచ్చినటువంటి సత్యవతీదేవి తల్లి వాళ్ళు చూశారు, బాగానే ఉంది. ఆవిడకి ఈ విషయం చెప్పింది. అయ్యో ఐసర వద్దా అనుకుందాడు. ఈయన ఎక్కడికో ఊరికి వెళ్ళిపోయాడు. అయిపోయింది, హోమం అయిపోయింది, చదువులు ఇచ్చారు, ఈయన పని ఉంది అక్కడ. తేజస్సు చేతనే సంతానం కలిగేటువంటి రోజులు అవి. అందుకని ఆయన వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఈ తల్లికి ఓ దురాలోచన వచ్చింది. తప్పనిసరిగా ఎంత వాడైనా సరే మనిషికి స్వార్థం ఉంటుంది. ఎందుకంటే ఈవిడ ఉంది కాబట్టి అందరికీ ఉంటుంది అనుకుంటుంది. మనుషుల గురించి తెలియదుగా. తెలిసిన మన దృష్టి ఎలా ఉంటుందంటే మనకి ఎలా ఉందో అలాగే ఉంటుంది ఎదుటి వాళ్ళకి అనుకుంటాం మనం. కానీ వాళ్ళు మనకంటే గొప్ప వాళ్ళు కావచ్చు, మనకంటే తక్కువ వాళ్ళు కావచ్చు, అలా ఆలోచించాం. ఖచ్చితంగా ఈయన భార్యకి చాలా గొప్పది ఇచ్చి ఉంటాడు. తల్లి ఆ భార్య చెప్పింది పాపం సత్యవతి, అమ్మ నీకు ఇది నాకు ఇదే మా ఆయన చెప్పారని చెప్పి. అలాగే నేను తప్పకుండా ఆవిడ అమ్మాయిని పడుకొనిచ్చి ఈ తల్లి ఏం చేసిందంటే తినగా ఉండక తప్పనిసరిగా భార్య ఏంది ఎక్కువ ప్రేమ ఉంటుంది మొగాడికి, అత్తగారిని నా మీద ఎందుకు ఉంటుంది. అందుకని గొప్ప సంతానం కోసం ఆవిడకి చాలా గొప్పది ఇచ్చి ఉంటాడు. అందులో శుభ్రంగా డిటర్జెంట్లు అన్నీ కలిపేసి ఉంటాడు, పెద్ద పెద్ద రసాయనాలు నేను, అది దానివల్ల చాలా గొప్ప సంతానం కలుగుతుంది. ఇది ఆవిడ సేవించింది. ఈ కుమార్తెకు తెలియక మిగిలింది తనదే అనుకుని ఇప్పుడు సేవించింది. తర్వాత భర్త వచ్చాక ఆయన అడిగాడు ఖచ్చితంగా ఏదెవరు స్వీకరించారని చెబితే కోంపలు అంటుకున్నాయని చెప్పాడు. నీకు ఇచ్చిన దాన్ని మీ అమ్మ స్వీకరించింది, మీ అమ్మకి ఇచ్చిన దాన్ని నువ్వు స్వీకరించావు. మేమేం చేసేది లేదు, మీ బుద్ధులు బెడబుద్ధులని ఎందుకే అంటారు, చెప్పినట్టు చేయరు కదా, దాన్ని ఏదో మళ్ళీ మీ సొంతం కలుపుతారు అక్కడ. మేము ఎందుకు చెబుతామో మీకు అర్థం కాదు, వివరంగా చెబితే విసుక్కుంటారు. ఏమిటది, చెప్పినట్టు చేయొచ్చు కదా, ఇంకా సరే విసుక్కుని కూడా ఉపయోగం లేదని ఆయన నిర్ణయానికి వచ్చి అయింది, మీ కర్మ మీరు అనుభవించరు. మీ అమ్మకి క్షత్రియుడు పుట్టాడు, ఒకవేళ పుట్టినా కూడా ఆయన మధ్యలోనే బ్రహ్మర్షి అయిపోతాడు, బ్రాహ్మణత్వాన్ని స్వీకరిస్తాడు, శాంతి దాంతి యుక్తుడైనటువంటి మహర్షి పుడతాడు. నీకు భయంకరంగా హింసా ప్రవృత్తి కౌర్య ప్రవృత్తి కలిగిన వాడు పుట్టేస్తాడు, నువ్వు చేసేది ఏమీ లేదు పో అన్నాడు.
పాప ఈవిడ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది, ఏమండి భార్యని ఏదో తల్లి అసలు అనవసరంగా అడిగాను, మా అమ్మ ప్రస్తావన తీసుకురాకుండా ఉండాల్సింది. ఈవిడ ఎవరి కోసమో పాటు పడితే అసలు వాళ్ళకి మోసమైనట్టుగా ఉంది నా పరిస్థితి. ఇలా చేస్తుందని నేను అనుకోలేదండి, నన్ను ఇలా దుర్మార్గుడిని కనుక తల్లిని చేసేస్తారని, నన్ను క్రౌర్యం హింస ఇది నేను భరించగలను, అసలు మీకు అర్ధాంగిగా అయ్యింది ఎందుకండి, మీ తపస్సు మీ యోగం మీ జ్ఞానం అన్నీ చూశాక నాకు ఎలాగైనా మీ మార్గంలో నడవాలని ఉంది, మీలాంటి కొడుకు కావాలి, దుర్మార్గుడు క్రౌర్యం హింస భయంకరంగా ఉన్నటువంటి కొడుకు పుడితే నేను తట్టుకోగలను, నన్ను ఏదోలా అనుగ్రహించండి అని పాపం కాళ్ళ వేళ్ళ పడితే మహర్షి సహజంగా జాలి ఒకటి భార్య, సరేలే నీ తప్పు వల్ల జరగలేదు, ఆవిడ తప్పు వల్ల జరిగింది, పెద్ద ఆవిడని అత్తగారిని ఏమంటాం ఇప్పుడు, అందుకని కానీ నీ వరకు నీకు తపస్సంపన్నుడైన కుమారుడే పుడతాడు, కానీ అక్కడ ఆ తేజస్సు నిక్షిప్తమై ఉంది, అది యజ్ఞంలో ఉన్న ద్రవ్యం, దాని ఫలితం దానికి దక్కుతుంది, తేడా ఉండదు, మీరు ఎన్ని చేసినా కుదరదు, అది రసాయన ప్రయోగం. ఎన్ని డిగ్రీలు ఉష్ణోగ్రత దగ్గర వేడి చేస్తే ఏం జరగాలో అదే జరుగుతుంది, పరిణామం తప్పదు. అందుకని ఈ ఒక్క గర్భానికి వాయిదా పడుతుంది, నీకు మాత్రం తపస్సంపన్నుడైన కుమారుడే పుడతాడు, ఆయనకి పుట్టేవాడు మాత్రం పరమక్రూరంగా హింసాత్మకంగా వ్యవహరిస్తాడు, అయితే ఆ హింస వల్ల లోకానికి మేలే జరుగుతుంది, అది వేరే విషయం. నీకు మాత్రం ఒక కొడుకైనా క్రౌర్యం హింస ఉన్నవాడు పుట్టాలి, కనీసం మనవాడైనా తప్పదు అన్నాడు. అదుగో ఆ సత్యవతి రుచికులకు పుట్టిన సంతానం జమదగ్ని మహర్షి, ఆ జమదగ్ని కుమారుడు పరశురాముడు.